ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, డ్యూటరానమీ చాప్టర్ 8. దేవుడు ఇశ్రాయేలీయులని విడిపించి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఐగుప్తులో నుంచి వారిని బయటికి నడిపించాడు. గొప్ప బలముతో బయటికి నడిపించాడు. నేను చాలాసార్లు ఆ సందర్భాన్ని చెప్పాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటికి ఎలా వచ్చారంటే విస్తారమైన ధనముతో బయటకు వచ్చారు, విస్తారమైన నగలతో బయటకు వచ్చారు, వెండితో బయటకు వచ్చారు, బంగారముతో బయటకు వచ్చారు. వాక్యంలో రాయబడింది వారి బలిమితో బయలు వెళ్ళారు అని రాయబడి ఉంది. ఎందుకంటే వారు బయటికి వచ్చే ముందు దేవుడు వారికి ఐగుప్తీయుల దృష్టిలో దయనిచ్చాడు. ఎప్పుడైతే ఆ ఫేవర్ దేవుడు వారికి ఇచ్చాడో వారందరూ తమ కలిగిన ప్రశస్తమైన అన్ని కూడా ఇశ్రాయేలీయులకి ఇచ్చి పంపించేశారు. వారు దోచుకున్నారని వాక్యంలో రాయబడింది. కొల్లసొమ్ముతో ఇశ్రాయేలీయులు విస్తారమైన వెండి, బంగారము, ప్రశస్త నగలు వీటన్నిటిని తీసుకొని వారు అరణ్యములోనికి వచ్చారు. అరణ్యానికి వస్తే వారి దగ్గర ఉన్నవేవి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. విన్నారా? వారి దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, ధనం ఉంది. వారి దగ్గర ప్రశస్తమైన రత్నములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటిని వినియోగించటానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు అరణ్యములో ఉన్నారు. ఏం కొనాలన్నా కూడా అరణ్యంలో ఏమి లేవు. కానీ అరణ్యంలో ఇప్పుడు వారికి ఆకలేస్తే ఆహారము కావాలి, దాహం వేస్తే నీరు కావాలి, ధరించుకోవటానికి వస్త్రాలు కావాలి, తొడుక్కోవటానికి చెప్పులు కావాలి. కానీ అవేవి దొరికే షాపింగ్ మాల్స్ లేవు అరణ్యములో. అవి కొనటానికి ధనం ఉన్నాయి, కానీ అవి దొరికే అవకాశం లేదు. నా గాడ్ ఈజ్ టీచింగ్ దెమ్ ఎ లెసన్. దేవుడు వారికి ఒక అద్భుతమైన పాఠాన్ని వారికి నేర్పించాడు. 8వ అధ్యాయం దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1వ వచనము నుండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయ కాలము మరొకసారి మీ స్వరాన్ని మేము వినాలని ఎదురు చూస్తూ ఉన్నాం. స్పీక్ టు అస్ లార్డ్. గివ్ అన్ టు అస్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించండి. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. కమ్ ఆన్, లౌడ్ ఆమేన్. సో మీరు వచనాలు బాగా గమనించండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది. కేవలం బ్రతికి కాదు, మీరు బ్రతికి అభివృద్ధి నొంది. అభివృద్ధి అనేది దేవుని ప్రణాళిక. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలనేది దేవుని ప్రణాళిక. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ విల్ ఫర్ ఎ పర్సన్ టు బి ప్రాస్పరస్. మనం అభివృద్ధి చెందాలి అనేది దేవుని ఆలోచన. అయితే మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకోవాలంటే మీకేం కావాలి అంటే స్కిల్ కాదు, మీకు కావాల్సింది మీరు అనుకున్నవి కాదు. మీకు కావాల్సినవి ఏంటంటే నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించాలి అన్నాడు. సో వాట్ ప్రాస్పర్స్ యూ ఈజ్ ద వర్డ్ దట్ ఐ గివ్. నేను ఇచ్చు మాట. మనకు అభివృద్ధిని కలుగు చేసేది దేవుని వాక్యము. డోంట్ ఫర్గెట్ దిస్. మనకు అభివృద్ధిని కలుగు చేసేది దేవుని వాక్యము. ఎ మ్యాన్ ఈజ్ ప్రాస్పర్డ్ బికాస్ ఆఫ్ హిస్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు మీరు లోబడినప్పుడు, దేవుని వాక్యమునకు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనినప్పుడు మనము అభివృద్ధి చెందటం ఆరంభిస్తాం. మీరు ఒక విషయాన్ని గమనించాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క వాక్యము, దేవుడు మనకిచ్చిన మాట,
అవి ఎలా ఉంటాయంటే రీజనబుల్గా ఉండవు, మన ఆలోచనకు భిన్నముగా ఉంటాయి, మనకున్న ఎక్స్పీరియన్స్కి భిన్నముగా ఉంటాయి, మనకు తెలిసిన జ్ఞానమునకు భిన్నముగా ఉంటాయి. కేవలము దేవునిని విశ్వసించిన వారు మాత్రమే ఆ మాటలను తీసుకోగలుగుతారు. లోక సంబంధమైన జ్ఞానముతో మనం ముందుకు వెళ్ళిపోతే దేవుని వాక్యాన్ని అంగీకరించలేరు. సో దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, వారికి వాక్యమును ఇచ్చాడు. మీరు అనుసరించండి, మీరు అభివృద్ధి చెందుతారు. మీరు అనుసరించండి, ఆ దేశమును స్వాధీనపరుచుకుంటారు. మీరు అనుసరించండి, మీరు బ్రతుకుతారు. అవన్నీ చెప్పి వారిని తీసుకొని వెళ్ళి అరణ్యములో పెట్టాడు ఆయన. నౌ హియర్ ఇస్ ద పాయింట్. అరణ్యములో 40 సంవత్సరములు వారు తిరుగునట్లుగా చేశాడు. ఎందుకు అరణ్యంలో పెట్టాడో వాక్యములో చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన మనలను శోధించి, లేక వారిని శోధించి తమ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు వారిని అరణ్యములో పెట్టాడని వాక్యంలో రాయబడి ఉంది. ఇప్పుడు 3వ వచనాన్ని బాగా గమనించండి, నేనే చదువుతాను. ఆహారము వలననే కాక, అందరు చెప్పండి ఆహారము. మీరు అందరు బిగ్గరగా చెప్పాలి ఆహారము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. నా దేవుని గాడ్స్ డెఫినేషన్ ఆఫ్ లైఫ్, దేవుని ఆలోచన, దేవుని నిర్వచనం ఏంటో తెలుసా? బ్రతుకుట అంటే జీవించటమే కాదు, బ్రతుకుట అంటే బ్రతికి అభివృద్ధి చెందుట. అది దేవుని యొక్క నిర్వచనం. అందుకని మీరు మొదటి వచనంలోనే మొదటి మాట చూస్తారు, మీరు బ్రతికి అభివృద్ధి నొంది మీ పితరులకు వాగ్దానం చేసిన దేశమును స్వాధీనపరచుకొనుట. జీవించుట, బ్రతుకుట అంటే మీరు బ్రతికి అభివృద్ధి నొందుట. ఇప్పుడు 3వ వచనం బాగా మీ బైబిల్లో గమనించండి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన, ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. నేను ఆగిన దగ్గర మీరు కంటిన్యూ చేయండి. నరులు ఏమవుతారని? బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి ఆకలి కలుగజేసి, నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. నీకు అవసరత కలిగితే ఆయన నిన్ను వదిలిపెట్టాడని కాదు, ఎవ్వరూ చూడని సమకూర్పు నీకు ఇద్దామని, అంతే. నీకు శ్రమ కలిగితే ఆయన వదిలిపెట్టాడని కాదు, ఎవ్వరూ చూడని అద్భుతము నీకు చేద్దామని. అందుకే అన్నాడు, వారికి ఆకలి కలుగు చేశాడు. హీ కాజ్డ్ దెమ్ టు హంగర్ ఫర్ ఫుడ్. అరణ్యములోనికి తీసుకొని వచ్చి వారికి ఆకలి కలుగు చేశాడు, కానీ వారికి ఆహారం లేదు అక్కడ. Now God wants to teach them something. ఏమని వారికి బోధించడానికి ప్రయత్నిస్తాడంటే, అరే బాబు, మీరు బ్రతికేది ఆహారం వలన కాదు, ఆహారం లేకపోయినా నా మాట వలన మీరు బ్రతకగలరు. ఈరోజు మన్నా గురించి చాలా బాగా చెప్పుకుంటాం, పాటలు పాడతాం, కానీ నిజంగా ఒక 3 రోజులు మనల్ని అరణ్యంలో తీసుకెళ్ళి ఆహారం లేకుండా కేవలం మన్నానే ఇస్తే మన పాట మారిపోద్ది. నా దేవుడు అంటున్నాడు, వారికి ఆకలిని కలుగజేసి వారికి ఏం చేశాడంటే, ఆయన వారిని అణచి ఆకలి కలుగ చేశాడు. ఎందుకంటే దే వర్ సో మచ్, వారు ఆక్యుపై అయిపోయారు. దేని చేతంటే ఐగుప్తులో వారు పొందిన సుఖము కాదు, యాక్చువల్గా వారు చాలా భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు, కానీ వారు దాని గురించి అతిశయిస్తూ ఉన్నారు కదా. మాకు అక్కడ మాంసం ఉంది, తెల్లగడ్డలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, ఉచితంగా తిన్నామని వారు దాన్ని సుఖముగా తీసుకున్నారు కదా. వాటితో ఆక్యుపై అయిపోయారు. దేవుడు అన్నాడు, అట్లా కాదు, మీరు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత, మీరు బయటకు వచ్చిన తర్వాత, మీ జీవిత ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత, మీరు ఆహారం వలననే కాదు, నా మాట వలన మీరు బ్రతుకున్నట్లుగా చేస్తా నేను. ఎలాగా? నీవే. నా లిసన్ టు మీ, ఎంత పవర్ఫుల్ మాట అంటే, మీకు ఆహారం వలన బ్రతకటం కాదు. ఇఫ్ యూ కెన్ టేక్ మై వర్డ్, మీరు నా మాటను తీసుకుంటే, నా మాటను అనుసరిస్తే, నా మాటను అంగీకరిస్తే, మీ పితరులు
కానీ నీవు కానీ ఎన్నడూ ఎరుగని మన్నాను మీకు ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడ మన్నా, వారికి మన్నా మీకేంటో నాకు తెలీదు. వాట్ యువర్ వెయిటింగ్ ఫర్ ఐ డోంట్ నో. నీవు కానీ నీ పితరులు కానీ ఎరుగని అద్భుతము, నీవు కానీ నీ పితరులు కానీ ఎరుగని సమకూర్పు దేవుడు నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీ రక్త సంబంధికుల్లో ఎవ్వరికి చేయని అద్భుతము నీ కొరకు చేస్తాడు ఆయన, నీ కొరకు చేయగలడు ఆయన. ద ఓన్లీ థింగ్ ఈజ్ హీ నీడ్స్ యువర్ సబ్మిషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు నువ్వు సంపూర్ణంగా అప్పగించుకొనిన ఆ అనుభవములోనికి నువ్వు వచ్చినప్పుడు, ఆహారము తిని అలసిపోయి చనిపోయిన వారు ఉంటారు, కానీ ఆయన వాక్యమును అనుసరించి నడిచిన వారు నిశ్చయముగా దీర్ఘాయువు కలిగి బలము కలిగి ప్రయాణిస్తారు. హల్లెలూయా. సో నేను అదే మాటని నేను కంటిన్యూ చేస్తా ఉన్నా. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సో ఇప్పుడు దేవుడు ఆ విధమైన వాక్యమును మనకిచ్చాడు. సో ఈ వాక్యము ఈ వాక్యము దేని కొరకు ఇవ్వబడింది అంటే బాగా గమనించాలి, మనము బ్రతుకుట కొరకు ఇవ్వబడింది. అది మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. అంటే ద వర్డ్ ఈజ్ గివెన్ ఫర్ అవర్ లివింగ్. మనము బ్రతుకుట కొరకు వాక్యం ఇవ్వబడింది. బ్రతుకుట అంటే మనము బ్రతికి అభివృద్ధి చెందుట కొరకు దేవుడు తన వాక్యమును మనకిచ్చాడు. టు లివ్ అండ్ ప్రాస్పర్. సో అనగా దేవుని వాక్యము నీకు వృద్ధి కలుగ చేయగలుగుతుంది. ద వర్డ్ కెన్ కాజ్ ప్రాస్పారిటీ. నేను చెప్తున్నాను, మీరు కనుక దేవుని వాక్యమునకు సంపూర్ణముగా నిజంగా అప్పగించుకొనగలిగితే మీరు చూసే ఫలితాలు చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మీకు ఈరోజు ఏమనిపించకపోవచ్చు, 2 రోజులు ఏమనిపించకపోవచ్చు, 6 నెలలు ఏమనిపించకపోవచ్చు, 1 సంవత్సరం ఏమనిపించకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, దేవుడు ఇక్కడ నా ద్వారా మీకు తెలియజేస్తుంది ప్రిన్సిపల్స్ని, వాక్యమును కనుక మీరు నిజంగా పట్టుకోగలిగితే ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు చాలా 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 సడన్గా అది ఎట్లా ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 4వ అధ్యాయంలో విత్తువాను ఉపమానం గురించి చెప్తూ, విత్తువాను ఉపమానం కాదు, ఆ తర్వాత దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ, ఒకడు విత్తనము వేసి రాత్రింపగలు నిద్రపోవచ్చు మేలుకొనుచు ఉండగా వాడికి తెలియని రీతిగా అది మొలచి పెరిగి పెద్దదైనట్లుగా దేవుని రాజ్యం ఉంది అన్నాడు. నీవు సడన్గా ఒకరోజు నీ ఎదుట నువ్వు నమ్ముచున్నది ప్రత్యక్షమవటం నీవు చూడగలుగుతావు. అర్థమవుతుందని నేను మాట్లాడేది. ఎందుకంటే దేవుని వాక్యములో ఆ విధమైన సృజనాత్మకమైన శక్తి ఉంది. సో నేను గత 2 వారాలుగా ఇదే మాట్లాడుతున్నాను. మనం వాక్య సంతతి అయి ఉన్నామన్నమాట. అది నా హృదయాన్ని బాగా పట్టుకుంది. వీఆర్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద వర్డ్. ఆ తర్వాత నేను లాస్ట్ వీక్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ స్పీకింగ్ ద వర్డ్. వాక్యమును పలుకుట గురించి మాట్లాడుతూ ఉన్నాను. వాక్యమును పలికినప్పుడు ఏమి జరుగుతుంది? ఇట్ ఈస్ అన్ అథెంటికేషన్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో అది నీ నిర్ధారణ, నీ ఉనికి యొక్క నిర్ధారణ. దేవుని వాక్యమును పలుకుట ఇట్ ఈస్ అన్ అథెంటికేషన్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద స్పిరిట్. అది చాలా పవర్ఫుల్. ఇట్ ఈస్ యువర్ ఐడి, నీ గుర్తింపు కార్డ్, నీ వాక్యము నోటితో పలుకుట అనేది. ఎందుకంటే పలుకుబడిన ప్రతి వాక్యము నిష్ఫలముగా తిరిగి రాక నిశ్చయముగా నీవు పంపిన కార్యము అది నెరవేరుస్తుంది. హల్లెలూయా. సో నేను చెప్తున్నాను, మీరు పరిస్థితిని బట్టి, మీ ఎదుట ఉన్న జరుగుచున్న సందర్భాలను బట్టి మీరు కదలక, మీరు స్థిరముగా నిలబడి వాక్యమును పలుకుటలో, వాక్యమును ధ్యానించుటలో, వాక్యము మీ నోటలో పెట్టుకొనుటలో మీరు స్థిరముగా నిలబడగలిగితే మీరు నీవే కానీ మీ పితరులే కానీ చూడని అద్భుతములు మీ జీవితంలో చూస్తారు. నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. సో దీనికి ఏమి కావాలంటే God needs a heart that is, fully submitted to the word. ఒక్కరు ఆ విధముగా దేవునికి కనబడగలిగితే, వాక్యమునకు అప్పగించుకొని. సో నేను దాన్ని కొంచెం లోపలికి వెళ్తాను. హౌ ద వర్డ్ బికమ్స్ ఎఫెక్టివ్. వాక్యము ఇంకా మన జీవితాల్లో ఎఫెక్టివ్గా, మరింత శక్తివంతముగా, మరింత ప్రభావవంతముగా మార్చబడాలి అని అంటే
అది ఎలాగ మార్చబడాలి? అది ఎలాగ మార్చబడుతుందంటే, దేవుని వాక్యము, మీరు చదువుతున్న వాక్యము, మీరు వినిన వాక్యమును మీరు గ్రహించాలి. Now, understanding the words make the word effective over your life. మీ జీవితంలో వాక్యము శక్తివంతం ఎప్పుడవుతుందంటే, ఆ వాక్యమును గ్రహించినప్పుడు. అండర్స్టాండింగ్ మేక్స్ ద వర్డ్ ఎఫెక్టివ్ ఓవర్ యువర్ లైఫ్. మీరు వాక్యమును గ్రహించకుండా, వాక్యమును అర్థము చేసుకోకుండా మీరు ఊరికే చదివేస్తే దాని వలన ప్రయోజనం లేదు. వాక్యమును గ్రహించకుండా వాక్యమును మాట్లాడితే దాని వలన ప్రయోజనం లేదు. అండర్స్టాండింగ్ ఏం చేస్తుందంటే, మీలో నాటబడిన వాక్యము అది ఎదుగునట్లుగా మీ యొక్క మనస్సులోనికి, మీ ఆలోచనలోనికి ప్రత్యక్షతగా అది మార్చినప్పుడు దాని యొక్క ఫలము చాలా బలముగా మీ జీవితంలో చూస్తారు. ఆ విధముగానే వాక్యం యొక్క క్రియ మీ జీవితంలో జరగటం మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. సో అండర్స్టాండింగ్, అందరూ చెప్దాం అండర్స్టాండింగ్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము దయచేసి చూద్దాం. సామెతల గ్రంథము 4. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ పవర్ఫుల్ అండర్స్టాండింగ్ ఈజ్. గ్రహించుట అనేది ఎంత ప్రాముఖ్యమో, అది ఎంత శక్తివంతమో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని కోరుతూ ఉన్నాను. అసలు సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మీకు ఐడియా ఉందా? 31 అధ్యాయాలు. కరెక్టేనా? నా బైబిల్లో 31 ఉన్నాయి. మీకు ఎన్ని ఉన్నాయి? నెలలో రోజుకొక అధ్యాయం చదివితే ఒక నెలలో 31 అధ్యాయాలతో కూడిన సామెతల గ్రంథం పూర్తయిపోద్ది. అండ్ యూ విల్ గెయిన్ లాడ్ ఆఫ్ విజ్డమ్. మీకు విపరీతమైన జ్ఞానమును మీరు సంపాదించుకోవచ్చు సామెతల గ్రంథము చదివి. ఆమేన్. సో ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎలో చేశాడు అది వాక్యములో, సొలొమోను రాసినప్పటికీ కూడా. నా 4వ అధ్యాయం చాలా బ్యూటిఫుల్ అధ్యాయం. నాకు ఆ అధ్యాయం అంతా చదవాలనిపిస్తుంది కానీ అంత టైం లేదు. నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను, దయచేసి బాగా గమనించండి. 7వ వచనం, జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. మీ బైబిల్లో కనపడితే ఆమేన్ చెప్పండి. మీరు ఈ వచనాలు బంగారం లాంటి మాటలు మీరు మిస్ అవ్వకూడదు. ఐ వాంట్ యూ టు లుక్ టు యువర్ బైబిల్స్. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. విజ్డమ్ ఈజ్ ద ప్రిన్సిపల్ థింగ్. జ్ఞానమే ముఖ్యాంశము. దేర్ఫోర్ గెట్ విజ్డమ్. ముఖ్యమైనది జ్ఞానము గనుక జ్ఞానమును సంపాదించుకొనండి. ఆ తర్వాత ఆ క్రింద మాట చూస్తే, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. మీకు కనపడిందా మాట? నౌ విత్ ఆల్ దై గెటింగ్ గెట్ అండర్స్టాండింగ్. బుద్ధి అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో అండర్స్టాండింగ్ అన్నమాట. అండర్స్టాండింగ్, దానికే మరొక మాట గ్రహింపు అన్నమాట. అంటే అది ఎంత ప్రాముఖ్యం అంటే, నీ ఆస్తంతా ఖర్చు పెట్టి ఒకవేళ ఎక్కడైనా షాపింగ్ మాల్లో బుద్ధి దొరికితే కొనుక్కోమంటున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకని చాలా మందిని అంటారు కదా, చదువుకున్నాడు కానీ అది వయసు వచ్చింది కానీ. ఎందుకనంటే చాలామందికి ఉండదు ఆ అండర్స్టాండింగ్, ఉండదు ఆ గ్రహింపు ఉండదు. సో కనుక ఇది చాలా ప్రాముఖ్యం. నా ద బైబిల్ క్లియర్లీ సేస్ హియర్, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నీ సంపాదన అంతయు ఇచ్చి. అందరు చెప్పండి, అంతయు ఇచ్చి. ఏం సంపాదించుకోమంటున్నాడు? బుద్ధి సంపాదించుకోను. అంటే నీ సంపాదన కంటే, నీ కలిగిన ధనము కంటే, నీ కలిగిన ఆస్తి కంటే బుద్ధి చాలా ప్రాముఖ్యం. నా బుద్ధి అంటే అండర్స్టాండింగ్. ప్లీజ్ నోట్ దట్ వర్డ్ అండర్స్టాండింగ్. తెలుగులో బుద్ధి అని అంటే, బుద్ధి అన్న మాటకు చాలా అర్థాలు తెలుగులో ఉన్నాయి, కానీ అక్కడ వాక్యంలో రాయబడిన వచనానికి అర్థం ఏంటంటే అండర్స్టాండింగ్, గ్రహింపు. అంటే టు అండర్స్టాండ్ సంథింగ్. ఎందుకని సంపాదించుకోమన్నాడు? బాగా గమనించండి, నేను చదువుతున్నాను. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దేన్ని గొప్ప చేస్తే? ఆ అండర్స్టాండింగ్. ఇఫ్ యు ఇంక్రీజ్ ద అండర్స్టాండింగ్, ఆ అండర్స్టాండింగ్ నువ్వు పెంచుకున్నప్పుడు, ఆ గ్రహింపును నువ్వు పెంచుకున్నప్పుడు అది నిన్ను గొప్ప చేస్తుంది. అందులో మీ బైబిల్లో ఉంది, అది నిన్ను హెచ్చించును. కమ్ ఆన్, హల్లెలూయా. అండర్స్టాండింగ్ షల్ ప్రమోట్ యూ. గ్రహింపు శక్తి నీకు హెచ్చింపునిస్తుంది. బైబిల్లో ఉన్న మాట మీ బైబిల్ చూడాలి.
వెన్ యూ హ్యావ్ అండర్స్టాండింగ్ యూ విల్ హ్యావ్ ప్రమోషన్. ఈ వాక్య నియమాలు ఇవి. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తున్నావు, ఎవరెవరినో చూస్తున్నావు, కానీ నీకు ఎక్కడి నుంచి ప్రమోషన్ వస్తుంది? అందుకే నేను చెప్తున్న, విశ్వాసులకి దేవుడు ఒక పద్ధతి ఇచ్చాడు, ఒక మార్గం ఇచ్చాడు. దెర్ ఈస్ ఎ వే టు ప్రాస్పర్, ఎ గాడ్లీ వే. బాగా గమనించండి, అది నిన్ను హెచ్చించును. అందరు చెప్పండి, హెచ్చించును. ఏది నిన్ను హెచ్చిస్తుంది? బుద్ధి. చెప్పాలి, ఏది హెచ్చిస్తుంది? బుద్ధి. అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ విల్ ఎగ్జాల్ట్ యు. దాన్ని కౌగలించుకున్న ఎడల, దేన్ని? బుద్ధిని. అనగా ఇఫ్ యు కెన్ ఎంబ్రేస్ అండర్స్టాండింగ్, అనగా ఈ గ్రహింపును పెంచుకోవటం గురించే మాట్లాడుతూ ఉన్నాడు. దానిని కౌగలించుకునేలా అది నీకు ఘనతను తెచ్చును. అండర్స్టాండింగ్, గ్రహింపు వలన నెంబర్ 1 యూ విల్ గెట్ ప్రమోషన్, నువ్వు హెచ్చింపబడతావు. అండ్ నెంబర్ 2 యూ విల్ హ్యావ్ ఆనర్, నువ్వు ఘనత నొందుతావు, అది నీకు ఘనతను తీసుకొని వస్తుంది. అండ్ నెంబర్ 3 9వ వచనము చూస్తే, అది నీ తలకు అందమైన మాలిక కట్టును. హల్లెలూయా. Come on, loud hallelujah. It's like an ornament of grace, English Bible. It's like an ornament of grace over your head. నీ తలకు అందమైన మాలిక కట్టును. అదే 9వ వచనములో, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయును, ఎ క్రౌన్ ఆఫ్ గ్లోరీ. కమ్ ఆన్, హల్లెలూయా. ఇవన్నీ అండర్స్టాండ్. నువ్వు అందుకే అన్నాడు, నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. విత్ ఆల్ thy getting, get understanding. Tell to somebody, get understanding. అందుకైనా మాటకి నేను అడుగుతూ ఉంటే అర్థమవుతుందా అని, నాతోనే ఉన్నారా అని. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, మీకు గ్రహించకపోతే, మీకు అర్థం అవ్వకపోతే ప్రయోజనం లేదు. వాక్యము పని చేయదు. వాక్యము గ్రహింపుగా మారినప్పుడు వాక్యము శక్తిగా మారుతుంది. When you begin to understand the word you understand will become power to you. నువ్వు గ్రహించిన వాక్యము నీకు శక్తిగా మారుతుంది. ఎందుకు వాక్యము శక్తివంతం అవట్లేదంటే, బికాజ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్. గ్రహింపు ఎంత ప్రాముఖ్యం అంటే, గ్రహింపు నిన్ను హెచ్చిస్తుంది. వాక్యంలో ఉన్నమాట గ్రహింపు నీకు ఘనతను తీసుకొస్తుంది. ఇట్ విల్ కాజ్ ఆనర్. గ్రహింపు నీ తలపైన ఒక మాలిక కడుతుంది. ఇట్ విల్ గివ్ యూ ఎ క్రౌన్ ఆఫ్ గ్రేస్. అండ్ నెంబర్ 4, గ్రహింపు నీకు ఇంకేమన్నది, నీకు ప్రకాశమానమైన కిరీటమును తీసుకొని వస్తుంది. మీ బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు? కమ్ ఆన్, హల్లెలూయా. సో అందుకనే నీకున్న సమస్తమును ఇచ్చి ఏమి సంపాదించుకోవాలి? గ్రహింపును సంపాదించుకోవాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచనాలు చదువుకోండి. నౌ హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. సో కాబట్టి ఈ గ్రహింపు అనేది మనకు చాలా 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 ప్రాముఖ్యం. ఆ గ్రహింపుని కలిగినప్పుడే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో శక్తివంతం అవుతుంది. నేను ఇంకొంచెం అర్థం అవటానికి 8వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, Proverbs chapter 8. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14వ వచనం, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా. ఇది ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? జ్ఞానము మాట్లాడుతుంది. మీరు ఈ అధ్యాయం స్టార్టింగ్లో చూస్తే ద విజ్డమ్ ఈజ్ స్పీకింగ్. ఈ అధ్యాయం అంతా జ్ఞానము చెప్తుంది. దేవుడు చెప్తున్న మాట కదా, జ్ఞానము చెప్తుంది. జ్ఞానం అంటుంది, హలో, ఐ విల్ గివ్ యూ కౌన్సిల్. లెస్సైన ఆలోచన చెప్పుట, లెస్సైన జ్ఞానం ఇచ్చుట నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. కమ్ ఆన్, హల్లెలూయా. నో, చాలా బాగుంది. కౌన్సిల్ ఈజ్ మైన్, నో విజ్డమ్ ఈజ్ స్పీకింగ్. వింటున్నట్లేదు? బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా ఆమేన్ చెప్పండి. నో, విజ్డమ్ మాట్లాడుతుంది. విజ్డమ్ మాట్లాడుతుంది. జ్ఞానమును సంపాదించుకోవాలి. గ్రహింపు, జ్ఞానం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్. విజ్డమ్ ఈజ్ స్పీకింగ్. విజ్డమ్ ఏమని మాట్లాడుతుందంటే, జ్ఞానం ఏం చెప్తుందంటే, హలో, కౌన్సిల్ ఈజ్ మైన్, ఆలోచన చెప్పేది నేనే. అండ్ సౌండ్ విజ్డమ్, లెస్ అయిన జ్ఞానమును ఇచ్చేది నేనే.
ఇంకా ఏమంటుందంటే ఐఆమ్ అండర్స్టాండింగ్, నేనే అండర్స్టాండింగ్. జ్ఞానం అంటుంది నేనే గ్రహింపు, నేను ఐఆమ్ ద అండర్స్టాండింగ్. కమ్ ఆన్, హల్లెలూయా. సో కాబట్టి నాలెడ్జ్ నేను మీకు కొంచెం దాన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేనేం మాట్లాడుతున్నానంటే వాక్యము శక్తివంతం అవటం గురించి మాట్లాడుతున్నాను. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. అది ఎలా సాధ్యం అవుతుంది? అరణ్యంలోని తీసుకుని వదిలేసి ఆహారం పెట్టకుండా కడుపు మార్చి వాక్యం ఇచ్చి దీంతో మీరు బతికేస్తారని చెప్తున్నాడు ఆయన. ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు పొద్దున్నే బ్రష్ చేసిన తర్వాత బాగా ఆకలిస్తూ ఉంటే బ్రేక్ఫాస్ట్కి టేబుల్ దగ్గర కూర్చోగానే తీసుకొచ్చి మీ దగ్గర బైబిల్ పెడితే ఏం చేస్తారు? యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ దోస ఆర్ ఇడ్లీ ఆర్ గారి ఆర్ సంథింగ్, బట్ యు ఆర్ గివెన్ ద వర్డ్. మీ దగ్గరికి బైబిల్ తీసుకొచ్చి పెట్టి మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించునని చెప్తే వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? దేవుడు అదే చేశాడు. అరణ్యంలో తీసుకుని వెళ్ళి వారు కడుపు మార్చి వారికి ఆహారం ఇవ్వక, ఆహారము దొరకకుండా చేసి వారికి చెప్తున్నాడు, హలో బాబు, మీరు ఆహారం వలనే కాదు బ్రతికేది, నా మాట వలన కూడా మీరు బ్రతకగలరని చెప్పి ఆయన వారికి మాటనిచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ మాట ఏం చేసిందంటే వారే కానీ వారి పితరులే కానీ చూడని అద్భుతమును వారికి క్రియేట్ చేసింది. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే నేను మీకు ఆహారం ఇచ్చేయచ్చు, మీరు తింటే సాయంత్రానికి కరిగిపోద్ది, లేదా సాయంత్రం ఇస్తే మార్నింగ్ కరిగిపోద్ది. ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ టు గివ్ సంథింగ్ దట్ విల్ రన్ అవుట్ బై ద ఎండ్ డే, ఐ మీన్ ద ఎండ్ ఆఫ్ ద డే. సాయంత్రానికి అయిపోయేది మీకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. మీరు నాతోనే ఉన్నారా? మీకు ఆకలిస్తే నేను ఆహారం ఇచ్చేస్తే సాయంత్రానికి అయిపోద్ది. మీరు ధనం అడిగితే ధనం ఇచ్చేస్తే కానీ అయిపోతాయి. లేకపోతే మీరు ఏదైనా పరిష్కారం అడిగితే పరిష్కారం ఇచ్చేస్తే అయిపోతాయి. ఐ డోంట్ వాంట్ టు గివ్ సంథింగ్ దట్ విల్ రన్ అవుట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఇన్ ఎ డే ఆర్ టూ. ఒక రోజులో 2 రోజుల్లోనూ సాయంత్రానికి అయిపోయేది ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఇట్స్ నాట్ దట్ నేను మీకు ధనము కాదు ఇవ్వాలనుకుంది, ప్లీజ్ అండర్స్టాండ్. నేను మీకు బంగారం కాదు ఇవ్వాలనుకుంది, నేను మీకు ఒక జాబ్ కాదు ఇవ్వాలనుకుంది, నేను మీకు ఒక వ్యాపారం కాదు ఇవ్వాలనుకుంది. నేనేమి ఇవ్వాలనుకున్నానంటే మీలో వాక్యం ఇవ్వాలనుకున్నాను. ఆ వాక్యము మీకు కావలసిన సమస్తమును సృష్టించగలుగుతుంది అన్నాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ మనీ. నేను ధనము కాదు మీకు, నేను మరలా రిపీట్ చేస్తున్నాను, నేను మీకు ధనము కాదు, ఆహారము కాదు, ఉద్యోగం కాదు, వ్యాపారము కాదు, లేకపోతే నువ్వు దేని కొరకైతే రాత్రి మొక్కలు ఏడుస్తుంది అది కాదు నేను ఇవ్వాలనుకుంది, అదే కానీ అది కాదు, అది ఇస్తే అయిపోద్ది. కానీ అవన్నీ కలుగు చేసే వాక్యమును నీ ఆత్మలో పెట్టాలనుకుంటున్నాను. Now what God wants to give is His word in your spirit. నా మాట అర్థమవుతుందా? ఆ వాక్యమును పొందుకొని, ఆ వాక్యమును గ్రహించి, ఆ వాక్యమును ఇఫ్ యూ కెన్ కీప్ దట్ ఇన్ యువర్ స్పిరిట్, ఐఎమ్ టెలింగ్ యూ, నేను చెప్తున్నా, యూ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్. ఎందుకని? సృష్టి అంతా వాక్యము ద్వారానే సృష్టించబడింది. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? ఆర్ దేర్ సీరియస్ పీపుల్ హియర్? సీరియస్ అబౌట్ ఫ్యూచర్, సీరియస్ అబౌట్ డెస్టినీ, సీరియస్ అబౌట్ యువర్ లైఫ్. అలాంటి వారు ఎవరైనా ఉంటే కమ్ ఆన్, పుట్ యువర్ రైట్ హ్యాండ్ అప్ అండ్ దెన్ షౌట్ అలౌడ్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇఫ్ యూర్ రియల్లీ సీరియస్, గాడ్ ఈజ్ సీరియస్. అందుకని తన వాక్కునిచ్చాడు నీకు. అయితే ఆ వాక్కు నీకు అర్థం కాకపోతే ప్రయోజనం లేదు. దట్స్ మై పాయింట్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్, నో యూజ్. వాక్యము గ్రహింపుగా మారాలి. వాక్యమును గ్రహించినప్పుడు గ్రహించిన వాక్యము శక్తివంతమవుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సామెతల దగ్గరికి వెళ్ళాను. గ్రహింపు ఎంత ప్రాముఖ్యము. గ్రహింపు నిన్ను హెచ్చిస్తుంది, గ్రహింపు ఘనతను తెస్తుంది, గ్రహింపు నీ తలపైన కిరీటమును నీకు కలుగు చేస్తుంది, గ్రహింపు ఒక మాలిక వలె నీ తలపైన కడుతుంది. ఈ గ్రహింపు చాలా ఎలా వస్తుంది గ్రహింపు? దాని గురించే మాట్లాడుతున్నాడు. జ్ఞానం అంటుంది. ఇప్పుడు జ్ఞానము, గ్రహింపు ఫ్రెండ్, జ్ఞానం వచ్చి అంటుంది, హలో నేనే గ్రహింపు, మీకు జ్ఞానం వస్తే గ్రహింపు వస్తుంది అంటుంది జ్ఞానం. కమ్ ఆన్, హల్లెలూయా. అండర్స్టాండ్? అర్థమవుతుందా? సామెతలు 8:14 అదే చదివాము. కౌన్సిల్ ఈజ్ మైన్, విజ్డమ్ ఈజ్ మైన్, అండర్స్టాండింగ్ ఈజ్ మైన్, ఐ యామ్ ద అండర్స్టాండింగ్. నేనే జ్ఞానము, నేనే గ్రహింపు. జ్ఞానం అంటుంది నేనే గ్రహింపు. ఇఫ్ యూ కెన్ గెట్ విజ్డమ్, యూ గెట్ అండర్స్టాండింగ్. నువ్వు జ్ఞానమును సంపాదిస్తే నువ్వు గ్రహింపును సంపాదించుకుంటావు. కమ్ ఆన్, హల్లెలూయా. పరాక్రమం నాదే. ఆ మాట చాలా బాగుంది. ఐ హ్యావ్ స్ట్రెంగ్త్. జ్ఞానం అంటే పరాక్రమం నాదే.
How can I get this wisdom now? ఈ జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం. సామెతలు 2:5. Proverbs chapter 2 verse 5 చదవమా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదువు. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. Come on, 6వ వచనమా. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఆగుదాం ఒక్క నిమిషం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. మీ పేపర్, బైబిల్లో పేపర్ చినిగిపోయేంత అండర్లైన్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ ద లార్డ్ హూ గివ్స్ విజ్డమ్. ఇట్ ఈస్ ద లార్డ్ హూ గివ్స్ విజ్డమ్. లోకము నుంచి సంపాదించే జ్ఞానం ఒకటి ఉంది, బట్ దేర్ ఇస్ అనదర్ విజ్డమ్ యు గెట్ ఫ్రమ్ ద లార్డ్, ఎ గాడ్లీ విజ్డమ్, దైవ జ్ఞానము. నమ్మట అర్థమవుతుందా? ఆర్ యు ఆల్ విత్ మీ? Come on, aloud, hallelujah. Godly wisdom. Somebody shout godly wisdom. నీ అనుభవం వలన కలిగేది కాదు, నీకున్న చదువు వలన. నేను అవన్నీ ఒక ఎత్తు, కానీ there are certain things. పుస్తకాల్లో చదివిన అన్ని జీవితంలో ఎదుర్కోరు మీరు. Come on, yes or no? కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానము కావాలి, కాపురము చేయడానికి జ్ఞానము కావాలి. వాక్యంలో రాయబడి ఉంది. నీకు కలిగినవి హ్యాండిల్ చేయడానికి, నడిపించడానికి జ్ఞానము కావాలి. అయితే నీకు జ్ఞానం ఇచ్చువాడు యెహోవాయే. హల్లెలూయా. ఇప్పుడు ఆ జ్ఞానం ఉంటుంది, హలో నేనే అండర్స్టాండింగ్, ఐ యామ్ ద అండర్స్టాండింగ్. సో జ్ఞానం ఇచ్చువాడు యెహోవా. నెక్స్ట్ తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కమ్ ఆన్, హల్లెలూయా. Out of his mouth, please understand, look at KJV. Come on, keep KJV here. Televiyu, out of his mouth cometh knowledge and understanding. Hello, వింటున్నారా? మీరు వింటలేదు, వింటే ఇట్లా చెప్పరు ఆమెన్. ఐఎమ్ టెల్లింగ్ సంథింగ్ పవర్ఫుల్. నేను చెప్తున్నాను, మన భారతీయుల మనస్తత్వం తెలియదు, మన తెలుగువారి మనస్తత్వం తెలియదు, లేకపోతే మన మనస్తత్వం తెలియదు. మూడు మనమేగా, భారతీయులు, తెలుగు వాళ్ళం మనం. అదేంటో తెలియదు, కానీ నెగిటివ్ చాలా తొందరగా నమ్మేస్తాం. నువ్వు పనికి మాలినోడు అంటే ప్రైజ్ ది లార్డ్ అంటారు. అవునా కాదా? వాళ్ళే చెప్పుకుంటారు, మా దేవుంది లేని పాస్టర్ గారు, అసలు మన దేవుంది, అసలు మన చేతన అయిద్దా అండి, అది మన వల్ల అయ్యే పనైనా. మనం ఎక్కడ వాళ్ళందరూ పెద్దోళ్ళు, మనం ఎక్కడ నిలబడతాం, అక్కడ మనం ఎక్కడ కుదురుతుంది, మనం ఎక్కడ అసలు మనం తట్టుకోగలం అసలు మనకంతే. వాళ్ళంటే దాదాపు 30, 40, 50 ఏళ్ళుగా వాళ్ళ తాతల దగ్గర నుండి చేస్తున్నారు. మనం వచ్చి మధ్యలో మార్కెట్ నిలబడగలం, హ్యాపీగా చెప్తారు వీటి గురించి. అందుకని మీ మనస్సు మారు నూతన మగటం వల్ల రూపాంతరం చెందుడి అన్నాడు. నువ్వు వెర్రోడుగా కనపడచ్చు, పిచ్చోడుగా కనపడచ్చు, జ్ఞానహీనుడిగా ప్రజలకి కనపడచ్చు. వారికున్న జ్ఞానం వేరు, నీకున్న జ్ఞానము పై నుండి వచ్చే జ్ఞానము. వారికి 40 సంవత్సరాలు పట్టింది, మీకు 5 సంవత్సరాలు దేవుడు చేస్తాడు. నేను మరలా చెప్తున్నా, నీవే కానీ నీ పితరులే కానీ తినని మన్నా నువ్వు పొందుకుంటావు. ఎవరు చూడని అద్భుతాలు నువ్వు చూస్తూ దేవుడు అదే అంటున్నాడు, ఐ హ్యావ్ గివెన్. ఈ మాటను పట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని దేవుడు చూస్తున్నాడు. మనుషులు ఏం చేస్తారంటే, వారికి కలిగిన పేదరికం, వారికి కలిగిన దరిద్రత, వాళ్ళకి కలిగిన శ్రమలో సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు. దాని గురించి అతిశయిస్తారు, దాని గురించే గ్రేట్ చెప్పుకుంటారు. సింపతి మీటింగులు అంటే బాగా ఇష్టం మన వాళ్ళకి. అందరూ వచ్చి జాలి పడతావు నిన్ను చూసి, అయ్యో అమ్మో అయ్యో బలి, అసలు ఎంత హ్యాపీ అయిపోతారో. దాన్ని దీనత్వం అనుకుంటారు చాలామంది, తగ్గింపు అనుకుంటారు. కాదండి, నువ్వు బ్రతికి అభివృద్ధి పొందాలనే దేవుని ప్రణాళిక. నువ్వు పేదరికమును అసహించుకోవాలి, రోగమును అసహించుకోవాలి. నీ జీవితంలో ఎదురవుతున్న ఫెయిల్యూర్స్ జరగని వీటన్నిటి నువ్వు అసహించుకోవాలి. వాటి ఎడల నీవు క్రూరముగా ఉండాలి. నేను చెప్తున్నాను, యూ షుడ్ బి హార్డ్ టువర్డ్స్ పవర్టీ. అందుకనే నీకు రాత్రికి రాత్రి దేవుడు 1 కోటి రూపాయలు ఇవ్వగలడు, కానీ ఇవ్వడు. ఎందుకంటే డౌటే నీ గురించి ఆయనకి. కమాన్, నా మాటలు అర్థమైతే ఆమెన్ చెప్పండి. నేను అదే చెప్పడానికి ప్రయత్నిస్తాను. బట్ హీ గివ్స్ యూ ద వర్డ్ దట్ క్రియేట్స్ వాట్ యు నీడ్. నీకు కావాల్సింది సృష్టించగలిగిన వాక్యమును నీకు ఇవ్వాలని. ఎందుకని? సో దేర్ బై ఏమవుతుందంటే, నీకు కావాల్సిన పొందుకోవటమే కాదు, నీవు కూడా ఆయనలో వృద్ధి చెందుతూ ఉంటావు. నీకు ఆయన సమస్తమునిచ్చి నేను పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. నా మాట అర్థమైందా?
ఎందుకంటే నీవు ప్రాముఖ్యం ఆయనకి. కమాన్, హల్లెలూయా. సో కాబట్టి ఈ ప్రిన్సిపల్ మీరు పట్టుకోగలిగితే నేనేమంటానంటే, నేను చెప్తున్నాను, దేవుడు వాక్యమేనండి, ఇంకంతే. మీరు ఎవ్వరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఉన్న స్థితి, మీరు అనుభవిస్తున్న పరిస్థితిని గురించి, మీరు నమ్ముతున్న వాగ్దానాల గురించి ఎవ్వరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఎవరు అప్రూవల్ అవసరం లేదు. ఎవరు మిమ్మల్ని చూసి ఏదో వారి ఒపీనియన్స్తో మీకు సంబంధం లేదు. ఇఫ్ యూ కెన్ స్టే ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ కంటిన్యూ ఇన్ ప్రేయర్, ప్రార్థన వాక్యము కలిగిన ఉంటే, ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ అన్నిటిని, వాక్య నియమాలను అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నట్లయితే, నేను చెప్తున్నాను, నీవే కానీ నీ పితరులే కానీ తినని మన్నాను నీవు తింటావు. ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఇస్ ఎ ప్రాఫిటిక్ వర్డ్ టుడే. నీవే కానీ నీ పితరులే కానీ తినని మన్నాను నీవు తింటావు. నీవే కానీ నీ పితరులే కానీ చూడని అద్భుతాన్ని నీవు చూస్తావు. నీవే కానీ నీ పితరులే కానీ చూడని ఓపెన్ డోర్స్ నీవు చూస్తావు. నీవే కానీ నీ పితరులే కానీ చూడని ఆపర్చునిటీస్ నీవు చూస్తావు. నీవే కానీ నీ పితరులే కానీ చూడని స్కిల్ నీలో నుంచి రావటం నువ్వు చూడగలుగుతావు. కమాన్, హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. సంబడి హల్లెలూయా. ఎందుకని నువ్వు అభివృద్ధి చెందటము నీ జన్మ హక్కు. ప్రాస్పెరిటీ ఈజ్ యువర్ బర్త్ రైట్. అభివృద్ధి నీ జన్మ హక్కు. కమాన్, హల్లెలూయా. ఎవ్వడు నిన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, దేవుడు వచ్చి నీ పక్షంగా నిలబడితే ఎదుట ఉన్న వారందరూ ఎందుకు తప్పుకుంటున్నారో వారికి అర్థం కాకుండా తప్పుకునే రోజు వస్తుంది. నేను చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎట్లా అయిపోయాడని వాళ్ళు ఆలోచించే లోపు నువ్వు ఎదిగిపోతావు. స్టే ఫెయిత్ఫుల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే ఆయన వాక్యాన్ని గనపరచాలని చెప్పేది. నేను వాక్యం అంత పవర్ఫుల్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? లౌడ్ హల్లెలూయా. సో జ్ఞానమును ఎలాగా ఆయన అన్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, గ్రహింపును తెచ్చుకో. గ్రహింపు నీలో కలిగితే వాక్యము శక్తిమంతమవుతుంది. దట్స్ మై పాయింట్. ఈ గ్రహింపు ఎలా వస్తుంది? జ్ఞానం వలన వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుంది? ఆయన నోటు నుండి వస్తుంది. ఈ గ్రహింపు ఎలా వస్తుంది? ఆయన నోటు నుండి వస్తుంది. మీరు అదే వచ్చిన చూడండి. ఇప్పుడు నా Proverbs 2:6 గివ్ మీ KJV. యెహోవా జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటు నుండి వచ్చి. నో ప్లీజ్ అండర్స్టాండ్, అవుట్ ఆఫ్ హిస్ మౌత్ కమిత్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. సో నీ గ్రహింపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీకు ఒక వచనం గుర్తుందా? ఆ వచనం రిఫరెన్స్ మీరే చెప్పాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలిగి. ఎక్కడుంది మాట అమ్మా? అపోస్తల కార్యాలు, రోమిలకు రాసిన పత్రిక. ఇవి చాలా తెలివైన వాళ్ళు. కొంతమంది జస్ట్ పుస్తకం చెప్పి ఆపేస్తారు. మీరు చెప్పేది కరెక్టే, ధైర్యంగా చెప్పండి. రోమా 10:17 ఏమనుంది? వినుట వలన. అసలు మీరు ఎంతసేపు ఆలోచించకూడదు. మనం ఫెయిత్ సెంటర్, మీరే ఒక ఫెయిత్ సెంటర్. కమ్ ఆన్, హల్లెలూయా. రైట్. వినుట వలన విశ్వాసము కలుగును, బాగానే ఉంది. అయితే చాలామందికి వినటం చేత కాదు. వినటం వేరు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తే మీతో ఎవరైనా మాట్లాడుతుంటే వారు చెప్పిందంటే వింటారు కానీ వినరు. ఐడియా ఉందా? స్కూల్ టీచర్స్ని అడిగితే చెప్తారు, అరే ఇక్కడే ఉన్నావు కానీ వింటున్నావు కానీ వింటలేదు అంటారు. హలో, మీరందరు నాతోనే ఉన్నారా? కొంచెం మీరు రెస్పాండ్ అయితే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, మీరు వింటున్నారు కానీ వింటలేదు అన్నట్టుగా. సో కాక వినుట వలన విశ్వాసము కలుగును. అయితే పాస్టర్ గారు, నా ప్రాబ్లం ఏంటంటే వింటమే ప్రాబ్లం. నాకు వినటం చేతగా అట్లా. అంటే వినపడుతుంది కానీ వినలేరు. అంటే దే కెన్ హియర్ సమ్ సౌండ్. ఆ మాట ఏంటి? ఏదో మీరు ఇప్పుడే ఏదో చెప్పారు కదండి, ఇప్పుడే ఏదో చెప్పారు, నేను మిస్ అయ్యాను. ఏంటిది? ఏదో చెప్పారు, ఏదో చెప్పడం అయితే విన్నాను కానీ ఏం చెప్పారో వినలేదు. యు అండర్స్టాండ్? హలో, టాక్ టు మీ. సో కాబట్టి దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు అంటే, వాక్యం ఎంత పవర్ఫుల్ అంటే, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. అంటే నీకు వినికిడు కూడా కలుగు చేస్తుంది వాక్యం, విశ్వాసమే కాదు. కమ్ ఆన్, హల్లెలూయా. సో కాబట్టి నౌ లిసన్ టు మీ. ఇఫ్ యూ కెన్ మెడిటేట్ అపాన్ ద వర్డ్, వాక్యమును నువ్వు ధ్యానం చేస్తే యూ విల్ ఆల్సో గెట్ ద ఎబిలిటీ ఆఫ్ హియరింగ్. వినే సామర్థ్యము కూడా వాక్యమే కలుగజేస్తుంది. యు అండర్స్టాండ్ సంథింగ్? నాకు అర్థమవుతుందా లేదా? మీరు వింటున్నారా? సో కనుక వినుట వాక్యం వలన కలిగితే గ్రహింపు కూడా వాక్యం వల్ల. మీకేం అర్థం కాకపోతే నేను చెప్తున్నా, బిగిన్ టు మెడిటేట్ ద వర్డ్. వాక్యం ధ్యానించడం ఆరంభించండి. ఆయన నోటి మాట వలన గ్రహింపు కలుగుతుంది. నో ద అండర్స్టాండింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. ఆమేన్.
సో ఈ వాక్యము పౌలు కొలసీల కోసం ఒక ప్రార్థన చేశాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తెలుగు బైబిల్ వచనాలన్నీ కలుస్తుంటాయి యాక్చువల్గా, కానీ 9వ వచనం చాలా పవర్ఫుల్ వచనం. చదుదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. అంటే వేటి గురించి ప్రార్థన చేస్తున్నావు పౌలు కొలసీ సంఘం కోసం? వేటి గురించి అంటే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారై ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారే. తర్వాత మాటలు ఈ 3 మీకు రావాలని నేను ప్రార్థన చేస్తున్నా అన్నాడు పౌలు. మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు. జ్ఞానము, వివేకము, గ్రహింపు, ఈ 3 కొరకు పౌలు కొలసీ సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే there is a wisdom that comes from God, a spiritual wisdom, divine wisdom. ఇది దేని వలన కలుగుతుందంటే దేవునితో సహవాసం చేయటం వలన కలుగుతుంది. దేని వలన కలుగుతుందంటే వాక్యం వలన గ్రహింపు. అందుకనే యేసు ప్రభు వారు చాలా 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 స్పష్టంగా శిష్యులతో మాట్లాడుతూ చెప్పాడు, విత్వాన్ ఉపమానం గురించి చెప్పాడు. వినకపోతే ఎంత డేంజర్. చూడండి 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 4. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగి వేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. చదవమ్మా. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిన. కమ్ టు వర్స్ 16 16వ వచనానికి వచ్చేద్దాం. అయితే మీ కనులు చూచుచున్నవి. చదవమ్మా. గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విని వాటిని వినకపోయిరి. చెప్పుచున్నాను, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం. అందరు చెప్పండి, ఏ వాక్యము? నాకు ఆ మాట చాలా ఇష్టం తెలుసు. ద వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్. నేను ప్రభు చిత్తం మీద ఐ వాంట్ టు టాక్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రాజ్యమును గూర్చిన వాక్యము వినియు దాన్ని గ్రహింపకయుంటే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. వినరా? వీరెవరంటే త్రోవ పక్కనుండి వారు. మీరు వాక్యము అర్థము కానన్ని రోజులు మీరు త్రోవ పక్కనుండి వారు. నో ఫ్రూట్, ఫలించరు, ఎదుగుదల ఉండదు, నో ప్రాస్పెరిటీ. ఎందుకని? మీరు త్రోవ పక్కన పడవేయబడ్డారు. అందుకనే యూ షుడ్ అండర్స్టాండ్ ద వర్డ్. వాక్యము అర్థము చేసుకోవాలి, గ్రహించాలి. గ్రహించని వాక్యము సాతాను చెత్తుకెళ్ళిపోతాడు. యు అండర్స్టాండ్? అందుకని గెట్ అండర్స్టాండింగ్. హౌ కెన్ ఐ గెట్ దాట్? మీకు ఈ మాట అర్థం అవటానికి నేను కొంచెం మీరు అక్కడే ఉండి మరలా అదే వచనం చదువుదాము. అక్కడ అదే 13వ అధ్యాయంలోనే అక్కడ 10వ వచనం చదువుదాం ఒకసారి. 10వ వచనం మత్తయి సువార్త 13:10. తర్వాత శిష్యులు వచ్చి ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని. హలో వింటున్నట్లేదు ఆమె చెప్పండి. శిష్యులతో అంటున్నాడు, బాబు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది. టు యూ ఇట్ హ్యాస్ బిన్ గివెన్ టు నో ద సీక్రెట్స్. ఒక ట్రాన్స్లేషన్లో ఫర్ యూ ఇట్ హ్యాస్ బిన్ గివెన్ టు అండర్స్టాండ్ ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మీకు గ్రహించటానికి అనుగ్రహించబడింది కానీ వారికి అనుగ్రహించబడలేదు. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే బాగా వినాలి. శిష్యులకు అనగా ఆయన అనుసరించే వారికి, ఆయన వెంబడించే వారికి కనుక, ఇప్పుడు నేను న్యూ టెస్ట్మెంట్ లైట్లో మాట్లాడుతున్న, రక్షణ పొంది బాప్తిసం పొంది ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరికి వాక్యమును గ్రహించే శక్తిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. రాజ్య మర్మములను గ్రహించటం మనకు అనుగ్రహించబడింది. నమ్మట అర్థమైందా? ఇట్ హ్యాస్ బిన్ గివెన్ అన్ టు అస్ ద అండర్స్టాండింగ్. అంటే ఆల్రెడీ మీలో దేవుడు అండర్స్టాండింగ్ ఉంచాడు. అండ్ హౌ కెన్ యూ వర్క్ ఆన్ ఇట్. దాన్ని నువ్వు ఎట్లాగ క్రియలోనికి తీసుకుని రాగలవు? మెడిటేట్ పొందబో. నువ్వు వాక్యముని ధ్యానిస్తూ ఉంటే నీలో గ్రహింపు దేవుడు
రుద్దుపరుస్తూ ఉంటే, ఆ గ్రహింపు వలన వాక్యము శక్తిగా మార్చబడతా ఉంటే. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకని గ్రహించకపోతే సాతాను చెతికెళ్ళిపోతాడు. ఆ గ్రహింపు వలన వాక్యము శక్తిగా మార్చబడుతుంది. కమ్ డౌన్. ఇప్పుడు క్రిందకు వచ్చేసేయండి. ఇంకా అదే 13వ అధ్యాయము, మత్తయి సువార్త అదే 13వ అధ్యాయం క్రిందకు వచ్చేద్దాం. 23వ వచనము. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అందరు చెప్పండి, వాక్యము విని గ్రహించువాడు. మరలా చెప్దాం, వాక్యము విని చెప్పాలి, గ్రహించువాడు. మరలా చెప్పాలి, వాక్యము విని గ్రహించువాడు. మరలా చెప్పాలి, వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు అంటే ఎటివారు? వాక్యమును గ్రహించిన వారు సఫలులవుతారు. చెప్పాలి, ఏమవుతారు? వారు సఫలులై, నువ్వు గ్రహించిన కొలది ఒకడు 100 అంతలు. అంటే 100 అంతలు గ్రహిస్తే 100 అంతలు, 60 అంతలు గ్రహిస్తే 60 అంతలు, 30 అంతలు గ్రహిస్తే 30 అంతలు. కానీ నువ్వు నిశ్చయముగా ఫలిస్తావు. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. గివ్ మీ కేజీవి హియర్. ఏమనుంది అక్కడ? మీరు సఫలులై, ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను. నో బట్ హీ దట్ రిసీవ్డ్ సీడ్ ఇంటు ద గుడ్ గ్రౌండ్ ఈస్ దట్ హీరెత్ ద వర్డ్ అండ్ అండర్స్టాండ్ ఇట్, విచ్ ఆల్సో బేరెత్ ఫ్రూట్. నువ్వు సఫలుడు అవుతావు ఎప్పుడు? వాక్యమును గ్రహించినప్పుడు. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయా? అదే అడుగుతున్నా, గ్రహిస్తున్నారా అని. గ్రహిస్తే సఫలులు అవుతారు, గ్రహిస్తే ఫలిస్తారు. ఆ గ్రహింపు మీకు ఘనతను తీసుకొస్తుంది. ఆ గ్రహింపు మిమ్మల్ని హెచ్చిస్తుంది. ఆ గ్రహింపు మీ తలపైన ఒక మాలికను కొడుతుంది. ఆ గ్రహింపు మీ తలపైన ఒక ప్రకాశమానమైన కిరీటముని స్థిరపరుస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. అందరి చేత గుర్తింపదగిన, ఘనపరచబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. గెట్ అండర్స్టాండింగ్. వాక్యమును గ్రహించు. ఏం చేయాలి ఈ వాక్యమును గ్రహించడానికి? 2 things. Number 1, you need to seek the face of God. యాకోబు 1:5, మీరు ఎవరికైనా జ్ఞానము కొదువుగా నిలవాడొచ్చి దేవుణ్ణి అడగవలను, ఆయన ఏం చేస్తాడు? వారికి ధారాళముగా దయచేవాడు. అండ్ నెంబర్ 2, రెండోది ఏంటంటే, యూ నీడ్ టు మెడిటేట్ ద వర్డ్. వాక్యముని ధ్యానించాలి. మీరు వాక్యముతో సమయమని గడుపుతూ ఉండండి. వాక్యముని ధ్యానించండి, వాక్యముని పలుకుతూ ఉండి, మీలో ఉన్న ఆ అండర్స్టాండింగ్ దేవుడు వృద్ధిపరుస్తూ ఉంటాడు. వాక్యము మీకు అర్థమయ్యేదాకా చదవాలి. అందుకే నేను చెప్తున్నాను, అది ఎప్పుడైతే గ్రహింపుగా మారుతుందో అది శక్తిగా మారుతుంది. నా మాటలు అర్థమవుతుందా? మీరు చదివేసి అర్థం చేసుకోకుండా బైబిల్ మూయొద్దు. అది అర్థమయ్యేంత వరకు కీప్ ఆన్ మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్. వెన్ ఇట్ బికమ్స్ when you begin to understand, it becomes power. నువ్వు గ్రహిస్తే అది శక్తిగా మార్చబడుతుంది. అది శక్తిగా మార్చబడితే ఐఎమ్ టెల్లింగ్ యూ బికమ్ అన్స్టాపబుల్. ఎవరిని ఆపలేని వారుగా. అందుకని అన్నాడు, ఇదిగో మనుషుడు ఆహారం వలన మాత్రమే కాక యెహోవా మాట వలన బ్రతుకున్నట్లుగా ఆయన ఏం చేశాడు? మీకు ఆకలి కలుగు చేసి ఏం చేశాడు ఆయన? నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ భుజించిన మన్నానిచ్చాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని మీరు బ్రతికి అభివృద్ధి చెందినట్లు ఇదిగో ఈ ఆజ్ఞలను అనుసరించండి. టేక్ ద వర్డ్, గెట్ అండర్స్టాండింగ్, గ్రహింపును తెచ్చుకోండి. గెట్ నాలెడ్జ్, జ్ఞానమును తెచ్చుకోండి. గెట్ విజ్డమ్, ద డివైన్ విజ్డమ్ ఆఫ్ గాడ్. స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. నేను చెప్తున్నాను, నువ్వు శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడతావు.